ఓం నమ శివాయ. రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రవేశించే దృశ్యాన్ని చూడడానికి నేను ఈ రోజు కూడా ఆలయానికి వెళ్ళాను. ఇవాళే ఆఖరి రోజు అనమాట. మార్చి 26 నుండి 5 రోజుల పాటు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్ పాదాలను స్పృశిస్తాయి అని స్థల పురాణం చెబుతోంది. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఈ రోజు ఆకాశం ఎక్కువగా మేఘావృతంగా ఉంది. సన్లైట్ అనేది అసలు కనిపించలేదన్నమాట. అసలు రాయచోట్ల అయితే దాదాపు ఉదయం 9 గంటల వరకు కూడా సన్లైట్ రాలేదు. ఈ కిరణాలు మనం చూడాలంటే ఉదయం 6:30 నుండి 6:45 లోపే ఈ కిరణాలు అనేవి మనం గమనిస్తూ వచ్చాం గత 4 రోజులుగా. ఈ రోజు అయితే అసలు కిరణాలు అనేవి కనిపించలేదు. ఎందుకంటే సూర్యుడు బయటికి రాలేదన్నమాట ఆ మేఘాల చాటు నుంచి. కొంతమంది కన్నడ భక్తులు దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు నిరాశపడ్డారు. వాళ్ళకు నిన్న మొన్న నేను తీసిన ఫోటోలు చూపించాను. కరెక్ట్ గా డేట్స్ అడిగి తెలుసుకున్నారు మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవడానికి. ఈరోజు చాలా మంది భక్తులు ఒక 30-40 మంది భక్తుల దాకా ఎదురు చూశారు. కానీ సూర్యకిరణాలు అయితే లోపలికి రాలేదు. ఇంకా నేను అన్ని ఆలయాల్లో ఉపాలయాల్లో ఉన్న దేవతా విగ్రహాలను దర్శనం చేసుకుని, స్వామి అమ్మవారి దర్శనం మళ్ళీ ఒకసారి చేసుకుని, అక్కడ పరమాన్నం ఇచ్చారనమాట ప్రసాదం. అది స్వీకరించి ఇంటికి వచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.